ఫాదర్ కి ఎలా ఉంది గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రచారంలో మీకు ఎటువంటి స్పందన కనిపిస్తుంది ప్రజల నుంచి? స్పందన అద్భుతంగా ఉందండి. గత 40 రోజులుగా నేను నాన్నగారి తరఫున ప్రచారం చేస్తున్నాను. ఉన్న డివిజన్లు 26 డివిజన్లు తిరిగాను. ఏ డివిజన్లోకి వెళ్ళినా ఆయనకి ప్రేమాభిమానాలే చూపిస్తున్నారు. గెలవడం కాదు, ఆయన మంచి మెజారిటీతో గెలుస్తారు. 25 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఆయన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా, ఏ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, మంత్రిగా చేసినా కూడా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి తప్పకుండా గత సంవత్సరం రోజుల్లో కూడా రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. 150 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు. తప్పకుండా ఏ గడపకి వెళ్ళినా అమ్మ మేము ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తాం, రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ బాగు చేశారు. ఇంకా కొన్ని మిగులున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో, అవి గమనించుకొని రాసుకున్నాం, నోట్ చేసుకున్నాం మేము. కానీ ఆయన చేసిన అభివృద్ధికి తప్పకుండా ఆయనకి ప్రజలు ప్రేమ చూపిస్తారు, ఓటు వేస్తారు, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారని నా నమ్మకం. అంటే యాక్చువల్గా మీరు రాజకీయాల రంగంలో లేనప్పటికీ ఇప్పుడు మీ ఫాదర్ కోసం ప్రచార రంగంలోకి వచ్చారు. అవునండి. ఎలా ఉంది వైసీపీకి మీరు పథకాలు అంటూ ఉన్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? స్పందన చాలా బాగుందండి. జగనన్న పథకాలు ప్రతి గుండెలో, ప్రతి ఇంటిలో జగనన్న ఉన్నారు. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కూడా ఎక్కడైనా ఏ ఇంటికి పోయినా అమ్మ మీ నాన్న వేసిన రోడ్డు అమ్మ అని చెప్తున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది ఆ రోడ్ల మీద తిరుగుతుంటే. తప్పకుండా అభివృద్ధి బాగుంది, జగనన్న పథకాలు అందరికీ అందుతున్నాయి. కాబట్టి తప్పకుండా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నాకు ఎట్టిన. అంటే మెయిన్ కాంట్రవర్సీ క్వశ్చన్ అనుకోకపోతే తప్పకుండా అండి, మన ప్రతిపక్షం నుంచి కావచ్చు, అంటే మీకు వైరిపక్షం ఏదైతే టీడీపీ నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ వర్గం కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు, ఫాదర్ పార్టీ మాత్రం లాస్ట్ దాకా అంటూ ఉన్నారు. గతం కూడా పార్టీ మారారు అని చెప్పి ఒక విమర్శ అయితే నడుస్తూ ఉంది. దీని మీద ఏ విధంగా సమాధానం చెప్తారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజల మనిషి అండి. ఆయన పార్టీ మారాలనుకున్నా, మారదలుచుకున్నా అది ప్రజల కోసం, ప్రజాసేవ కోసమే చేస్తారు తప్ప ఇంకేదో ఉద్దేశంతో కానీ. ఆయన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు చూడండి, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంకి వచ్చింది. ఆయన మీద ఒక్క అవినీతి మచ్చలేదు, రౌడీజము ఏమీ లేదు. బాగా చాలా సౌమ్యుడు నాన్నగారు. సో నేను అనుకునేది ఏదన్నా ఉంటే ప్రజల కోసమే తప్ప ఆయన సొంత స్వలాభాలకి మాత్రం కాదు. అంటే 25 ఏళ్ల నుంచి ఆయన అధికార పక్షంలో వస్తున్నారు మేడం. అంటే వాళ్ళ ఫ్యామిలీ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవబోతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంత మెజారిటీ గెలుస్తారు మీ నమ్మకం? ఎంత మెజారిటీ అని నేను చెప్పలేనమ్మా. ఈ స్పందన చూస్తుంటే, ప్రజలలో మాట వింటుంటే తప్పకుండా మంచి మెజారిటీతో నాన్నగారు గెలుస్తారు. ఏ డివిజన్లోకి వెళ్ళినా నాకు పాజిటివ్ రిజల్ట్సే వచ్చాయి తప్ప ఎక్కడా ఏది అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.